ఎంత ఇస్తున్నారు? అది ప్రభుత్వం భరిస్తుందని అదే చెప్పాలి కదా ఎంత భరిస్తున్నారు అన్నటువంటిది. అయినా అదంతా అది చూసినా కూడా దీనంత ఖర్చు రాదు కదా బడ్జెట్లో. బేసిక్ సమస్య ఏంటంటే మేము చేసేసాం మీరు సర్దుకోండి అనే టైప్ లో వెళ్తున్నారు. మొదట్లో బాగానే ఉంటుంది, క్రమంగా అది ఏంటంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ అయితే పర్మనెంట్ గా పడిపోతుంది. చంద్రబాబు నాయుడుకి ఇదివరకు ఏంటంటే పోటీ లేని రోజుల్లో ఒక ఆస్పెక్ట్ ఉంది. ఆ పోటీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు కానీ చూసుకున్నప్పుడు మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కొంత సంతోషం, ఆయనకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు పోటీకి సంబంధించి. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పోటీ స్పష్టంగా కనబడుతుంది. నిన్ననే జగన్ దిగిపోయే టైంకి అయితే అంతా అయిపోయింది కదా. సీని ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. ఇట్లా లాస్ట్ ఎలక్షన్స్ 6 నెలల ముందు కాదు కదా అతను ఇచ్చిన పెన్షన్లు, ఎవ్రీ 6 months కి అయితే రివ్యూ చేసుకొచ్చాడు కదా, స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. దాంతో పాటు రేషన్ కార్డులు ఇవ్వడమా లేకపోతే ఇంకోటి ఇవ్వడమా చేసుకొచ్చారు అక్కడ. ఇక్కడ అది మిస్ అవుతున్నారు. అది ఎట్లాగా పరిష్కారం అనేది ఆలోచించుకోవాలి. సరే, ఇప్పటికే అప్పులు చేస్తున్నారు అనేది పక్కాగా లెక్క అయితే తేలుతుంది. ఇప్పుడు అదనంగా ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు, ఇది ఖచ్చితంగా అదనపు భారమే. మరో కొత్త అప్పుకు సిద్ధం అవుతారా? ఏం జరగబోద్దు కొత్తగా చేసేది ఏం లేదు. ఆ పదాలతో పడికట్టు పదాల డ్రామా నడిపిస్తారు. అదనపు అప్పు ఎందుకు అవుతుంది? నువ్వు ఇవ్వాల్సిందే కదా, అది నువ్వు చెప్పిందే కదా. అది అంటే ఈ 2 ఏళ్ళు ఇవ్వలేదు కదా. అదే అనేది వాళ్ళు ఇబ్బంది అంటే ఈ ఇప్పుడు